కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరో భారీ ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు రిలయన్స్ ఒకవైపు, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ సంస్థలు మరోవైపు అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా టాటా పవర్కి సంబంధించినటువంటి సంస్థ కూడా 49,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ని సంతకాలు చేస్తుంది. దీనివల్ల కలిసి వచ్చేటువంటి అంశాలేంటి, ఆంధ్రప్రదేశ్ ఆశిస్తున్నటువంటి లక్ష్యాలేంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. టాటా పవర్ సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి సంబంధించి ప్రధానంగా ఈ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అనే దాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇది ఒక పెద్ద ఒప్పందం. ఇప్పటికే చాలా కంపెనీలతో చేసుకున్నారు. అవును, ఇప్పుడు మళ్ళీ 49,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 50,000 కోట్లు. టాటా పవర్స్ లాంటి టాటా పవర్ లాంటి సంస్థ. ఏంటి అసలు ఈ అగ్రిమెంట్ డీటెయిల్స్ ఏంటి, దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాలు? సార్, కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మీరు చూసినారంటే కనుక ఇంచుమించు 169 గిగావాట్లు కెపాసిటీ ఉండేటటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని డెవలప్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని 10 లక్షల కోట్లు పెట్టుబడులు టార్గెట్గా 7.5 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉండరు. ఇప్పటికి వచ్చి ఒక 1 year కూడా పూర్తి కాలేదు. అది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు వీళ్ళు. సో ఆ 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు దీన్ని గాన సక్సెస్ అయినారంటే 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి అన్ని రకాల అవకాశాలు ఇంచుమించు ఒక 40% అయిపోతుంది అనమాట. ఈ ఒక్క సంస్థతో, అంటే ప్రాజెక్ట్తో, ఈ ఒక ఇండస్ట్రీతో. దాన్ని పెట్టుకొని పోతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎంత ఇంటెన్సిఫైడ్గా, ఎంత డెడికేటెడ్గా పనిచేస్తారో మీకు తెలుసు. దాంట్లో భాగంగానే ప్రీమియర్ ఎనర్జీస్ కూడా 4 నెలల్లో ఇంచుమించు 1,700 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా 4 నెలల్లో లాక్పోయినారు. అసలు ఇంత సోర్స్ ఉంటుందా? ఎందుకంటే ఒకవైపు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ కి సంబంధించి, గ్రీన్ కో సంస్థకు సంబంధించి రిలయన్స్ చేసుకుంది. ఇప్పుడు ప్రీమియర్ ఎనర్జీ సంస్థ అక్కడ ఏకంగా ప్లాంట్ పెడుతుంది. టాటా చేస్తుంది, ఇంకా జిందాల్ కూడా వస్తుంది అనేది. ఇది చాలా కంపెనీ. ఇన్ని కంపెనీలకి ఎంత ఎనర్జీ సోర్స్ క్రియేషన్ అనేది ఏంటి, అసలు ఏ లక్ష్యంతో చేస్తున్నారు? ఇది జనానికి అందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ 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 అంటారు. ఈసారి ఐటీ గురించి అసలు ఆయన మాట్లాడట్లేదు. వస్తే ఐటీకి సంబంధించిన కూడా, కానీ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఏఐ గురించి మాట్లాడుతున్నారు, గ్రీన్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నారు. అందులోని ఎక్కువ ఒప్పందాలు ఈ సెక్టార్లోనే జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు దీన్ని చూసినారంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మీరు చూసినారంటే ఇప్పుడు ఏది కూడా సార్, ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్, బీ రోమన్, వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్ అంటారు. మనకు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండమని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లార్జెస్ట్ కోస్టల్ ఒక లైన్ ఉండడం ఒకటి, హ్యూజ్ ల్యాండ్, వాడనటువంటి నిరుపయోగంగా పడి ఉండేటటువంటి నేల, ఎంతో నేల ఉంది. ఆ నేల ఉండడం ఇంకొకటి, స్ట్రాటజిక్ గా 2 టాప్ మెట్రోస్ కి దగ్గరగా ఉంది. అఫ్కోర్స్ 3 మెట్రోస్ కి అనుకోండి మీరు. సెంట్రల్ గా తీసుకున్నారంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి సెంట్రల్ గా ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసినారంటే ఈ ల్యాండ్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి తీసుకొచ్చి పెట్టుకునేదానికి అనుకోం. మీరు రాయలసీమ గానీ, ఇటు పక్క కోస్టల్ గా చూసినారంటే, ఉత్తరాంధ్ర చూసినారంటే ఎక్కడెక్క భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా కూడా అలాంటి సమస్యలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు కర్నూలు చుట్టుపక్కల చూసినారంటే రెన్యూబుల్ ఎనర్జీకి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు అటుపక్క చూసినారంటే పెట్రోలియం, వాటికి ఇంధనానికి సంబంధించి. ఇప్పుడు ఇటు పక్క వైజాగ్ అటుపక్క చూసినట్టు గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, అమ్మోనియా అని చెప్పేసి తెస్తున్నారు. సో ఆ రకంగా అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చేదానికి ప్రయత్నం. ఇదంతా వచ్చేసి ఆషామాషిగా ఒక 4 అప్పడాల అంగళ్ళలో లేకపోతే పానీపూరి అంగళ్ళు వస్తే తీసుకొచ్చి పెట్టేసాం అన్నట్టు కాదు సార్. ప్రతి ఒక్క లొకేషన్ కి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, నైసర్గం అంటారు కదా మీరు, నైసర్గిక స్వరూపం, వీటన్నిటిని కన్సిడర్ చేసి తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా 49,000 కోట్లు, అది కూడా టాటా పవర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ కూడా, ఈ మూడింటి కలుపుతూ ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పూర్తయింది. ఒక 2 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితం ఇంతకు ముందర ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఒక మీడియా ముందరకు వచ్చి మళ్ళా మభ్య పెట్టే ప్రయత్నం జనాల్ని, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ కంపెనీలు అని అంటున్నాడు. ఇలాంటివి సమాధానం వాళ్ళకి. అప్పుడు కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం. సాక్షాత్ అసెంబ్లీలో పోయేసి అప్పడాల ఫ్యాక్టరీ అని, తర్వాత ఊరగాయల ఫ్యాక్టరీ అని చెప్పేసి, లేకపోతే మామిడి తాండ్రాల ఫ్యాక్టరీస్. ఏంది సార్ అది? మామిడి తాండ్రాలు ఏంది, అప్పడాలు ఏంది, ఊరగాయ ఏంది, దానికి ఎంఓయూ కావాలి. కొన్ని వర్గాలకు ఇన్స్పిరేషన్. సాక్షాత్తు అప్పుడు చీఫ్ మినిస్టర్ మనకు చేపల అంగళ్ళు వస్తాయి, చికెన్ అంగళ్ళు వస్తాయి అనేసి ఊహించలేదంటే ఆలోచన అక్కడ ఆగిపోయింది అనమాట. అలా కాకుండా ఫ్యూచర్కి ఏదైతే ఉంటుందో
దాన్ని ఒక అబ్జెక్టివ్ గా తీసుకొని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎన్డీఏలో భాగంగా సార్. సో ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ప్లాంట్లు ఎక్కడ పెడతారు? ఈ ప్లాంట్లు అంటే ఏదైనా ఒక లొకేషన్ కర్నూలు మేజర్ సార్. కర్నూలు ఏరియా మేజర్ గా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ చేసే అవకాశం. అంటే కర్నూలులో ఇప్పుడు విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇప్పుడు మీకు అక్కడ చూసినట్టు ఎండ ఎక్కువ సార్. ఆడ ఎండ ఎక్కువ. ఇప్పుడు మనకు అనంతపురాలకి ఎక్కువ చిన్న ఎండ కాదనమాట. మామూలుగా వానాకాలం కూడా అంత వానలు కురవు అక్కడ. సో దీనికి కావాల్సింది సోలార్ ఎనర్జీ. గాలులు కూడా ఎక్కువ. ఎందుకంటే ఒకరో అది ప్రదేశం సముద్రం అది మట్టానికి ఒకరో ఎగుదల ఉంటది అనమాట ఇది. సో ఆ రకంగా కూడా గాలులు కూడా ఎక్కువ అక్కడ. సో అలాంటివి ఇదేనమాట. ఇలాంటివి ఆలోచించి దేన్ని ఎక్కడికి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం అది. ఇప్పుడు ఈవెన్ రిలయన్స్ వాళ్ళు, టాటా పవర్స్ వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇండియాలో తీసుకున్నటువంటి టార్గెట్లో ఫ్యూచర్లో 169 గిగావాట్లు లక్షణంగా పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మేము వెళ్ళి కానీ పెడితే మాకు అక్కడ ప్రోత్సాహాలు బాగుంటాయి, సపోర్ట్ బాగుంటుంది, అది హబ్ అయ్యే అవకాశాలు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడే మేము దాన్ని అందిపుచ్చుకున్నామంటే మాలాంటి టాటా పవర్స్ లాంటి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో పోయి ఇప్పుడు దిగినామంటే రేపు దేశవ్యాప్తంగా కూడా మాకు మంచి రికగ్నైజేషన్ ఉంటుందన్న పాయింట్తో వాళ్ళు వచ్చినారు సార్ అక్కడికి. ఎంఓయు అయిపోయింది. ఇంక వర్క్ స్టార్ట్ అయిపోయి ఖచ్చితంగా 49,000 కోట్లు, అంటే వాళ్ళు 10 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకున్నప్పుడు దీంట్లో అంటే ఇంచుమించు 50,000 కోట్లు వస్తున్నదంటే ఖచ్చితంగా అందులో టాటా పవర్స్ లాంటి వాళ్ళు వచ్చినారంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ త్రైమాసికం ప్రాఫిట్స్ లో చూస్తుంటే వాళ్ళు మంచి ప్రాఫిట్స్ లో పోతున్నారు వాళ్ళు టాటా పవర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడికి వచ్చినారంటే అది ఇప్పుడు ఎంఓ అయిపోయింది కాబట్టి ఆ వర్క్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశాలు 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అవును. ఉద్యోగ అవకాశాల విషయంలో ఎట్లాంటి అవకాశాలు? ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉంటాయి సార్. ఇప్పుడు ఇంచుమించు 50,000 కోట్ల పెట్టుబడి అంటే 49,000 కోట్ల పెట్టుబడి అంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా మనకు అక్కడ లెబోరియస్ వర్క్కి సంబంధించి, టెక్నీషియన్ వర్క్ సంబంధించి అన్ని రకాలుగా మనకు ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి సార్ అక్కడ బాగానే. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ గురించి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఏపీ సర్కార్ గతంలో తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ క్లీన్ పవర్ పాలసీలో భాగంగానే ఈ అగ్రిమెంట్లు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు 49,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సోలార్, విండ్, హైబ్రిడ్ పవర్ ప్లాంట్లని డెవలప్ చేసే బాధ్యతని టాటా పవర్ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో వీటి ద్వారా ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.